అధ్యక్ష, ఈ బడ్జెట్లో పౌర సరఫరాల శాఖకు 7,366 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు అధ్యక్ష. ఈ శాఖను మరింత బలోపేతం చేసి రైతులకు సామాన్యులకు మరింత సేవలు అందించాలన్నదే మన ప్రభుత్వ ధ్యేయం అధ్యక్ష. గత ప్రభుత్వం పౌర సరఫరాల శాఖను సరిగా పట్టించుకోలేదు అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో 3,39,00,000 లబ్ధిదారులకు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా అన్ని రేషన్ షాపుల ద్వారా ప్రతి ఒక్కరికి 6 కిలోల ఈరోజు సన్న బియ్యం అందించడం జరుగుతూ ఉంది అధ్యక్ష. సన్న బియ్యం పథకం అనేది ఈరోజు మనమంతా కూడా ఆలోచన చేయాలి అధ్యక్ష. ఒక తెలంగాణలో గేమ్ చేంజర్ లాంటి పథకం అధ్యక్ష. భారతదేశంలో ఎవ్వరు కూడా చేయనటువంటి సాహసం. ఈరోజు ఆర్థికంగా మనకి ఇంత ఇబ్బంది ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ సివిల్ సప్లై మినిస్టర్ గారు ఎంతో ఆలోచన చేసి అధ్యక్ష, ఇది ఆశామాషి కాదు అధ్యక్ష. ఎందుకంటే నాకు కూడా తెలిసి సన్న బియ్యం అంటే, ఎందుకంటే నాకు ఒక రైస్ ఇండస్ట్రీ ఉంది, ఏ విధంగా ఇస్తారని చెప్పి నేను కూడా ఆ రోజు ఉన్నటువంటి సివిల్ సప్లై కమిషనర్తో జవాన్తో కూడా మాట్లాడడం జరిగింది అధ్యక్ష. ఇది సాధ్యమా మనకు, వాళ్ళు ఆలోచన చేస్తున్నారని చెప్పి చాలా సుదీర్ఘంగా ఆలోచన చేసి ఈరోజు సన్న బియ్యం ఇవ్వడం అనేది ఈరోజు భారతదేశ చరిత్రలో ఒక గేమ్ చేంజర్ లాంటిది అధ్యక్ష. ఈరోజు సామాన్య మానవునికి ఈరోజు చాలా సంతోషంగా ఈరోజు ఉన్నారు అధ్యక్ష. ఈ రేషన్ షాపుల ద్వారా గతంలో దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడు చాలా మటుకు పక్కదారి పట్టేది అధ్యక్ష. డీలర్ల ద్వారానే కానివ్వండి, డీలర్ల ద్వారా కానివ్వండి, ఇతర రాష్ట్రాల దానికి దొడ్డు బియ్యము పక్కదారి పట్టి కొంతమంది చాలా మటుకు 90% పక్కదారి దొడ్డు బియ్యం పట్టేది అధ్యక్ష. మనం ఈ సన్న బియ్యం ఇచ్చిన తర్వాత ఆ రోజు మనం ఎలక్షన్స్ అప్పుడు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు సన్న బియ్యం ఇస్తామని చెప్పినామో ఆ మాట ప్రకారమే రేపటితోని సూర్యాపేట జిల్లాలో 33/25 నాడు ప్రారంభించుకోవడం జరిగింది అధ్యక్ష. ఆ సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నందుకు 3,39,00,000 లబ్ధిదారులు ఇప్పుడు దర్జాగా సన్న బియ్యం తింటున్నారు అధ్యక్ష. పేదలకు 3 పూటల సన్న బియ్యంతో పాటు ఆ స్కీమ్తో రేషన్ షాపులు అక్రమాలు కూడా అధ్యక్ష, గతంలో జరిగేటటువంటి అక్రమాలు కూడా ఇప్పుడు ఎక్కడ కూడా జరగట్లేదు అధ్యక్ష. ఇలాంటివన్నింటినీ కూడా మనమంతా కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. గత ప్రభుత్వ హయాంలో పాఠశాల విద్యార్థులకు అధ్యక్ష మధ్యాహ్న భోజన పథకంతో పాటు సంక్షేమ హాస్టల్లో దొడ్డు బియ్యంతో వండినటువంటి భోజనాన్ని అందించేవారు అధ్యక్ష. ఆ రోజు గౌరవ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఒక మాట అన్నారు అధ్యక్ష. ఆ రోజు నా మనమడు ఇంట్లో ఏ బియ్యంతో భోజనం చేస్తున్నాడో వాటినే విద్యార్థులకు పెడతానని గతంలో కేసీఆర్ అన్నారు అధ్యక్ష. కానీ అది ఎక్కడ కూడా ఆచరణలో నోచుకోలేదు అధ్యక్ష. అదే మన ముఖ్యమంత్రి గారు, మన సివిల్ సప్లై మినిస్టర్ గారు ఈరోజు మధ్యాహ్న భోజనంతో పాటు సంక్షేమ హాస్టల్లో చదువుకునే పిల్లలకు కూడా ఈరోజు సన్న బియ్యంతో భోజనం పెడతా ఉన్నారు అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో 35,371 ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు ఒక 27,36,687 మంది విద్యార్థులకు ఈరోజు సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష ఈరోజు సంక్షేమ హాస్టల్ అధ్యక్ష 4,389 సంక్షేమ హాస్టళ్లలో ఇతర సంస్థలలో చదువుకున్నటువంటి 11,72,416 మంది విద్యార్థులకు కూడా ఈరోజు సన్న బియ్యంతో భోజనం పెడుతున్నాం అధ్యక్ష. వీటితో పాటు అధ్యక్ష అంగన్వాడీ కేంద్రాల్లో కూడా అధ్యక్ష 35,700 అంగన్వాడీ కేంద్రాల్లో దాదాపు 11 లక్షల మంది చిన్నారులకు కూడా ఈరోజు భోజనం సన్న బియ్యంతో భోజనం పెడతా ఉన్నామంటే ఈరోజు ఎంత చిత్తశుద్ధితోని మన ప్రభుత్వము ప్రజా ప్రభుత్వము పిల్లలపైన కానీ బీద వర్గాలపైన కానీ ఏ విధంగా ఆలోచన చేస్తుందో ఒక్కసారి మనమంతా కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష ఈరోజు గర్భిణీ స్త్రీలకు కానీ 6 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఈరోజు సన్న బియ్యం ఇవ్వడం జరుగుతూ ఉన్నది అధ్యక్ష. ఈరోజు అదే కాకుండా అధ్యక్ష బియ్యమే కాకుండా హైదరాబాద్ కార్పొరేషన్లో దాంట్లో కాకుండా మున్సిపాలిటీలో కానివ్వండి ప్రతి రేషన్ షాపుల ద్వారా ఈరోజు గోధుమలతో పాటు చక్కెర కూడా రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి ప్రతి ఒక్కరు కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది అధ్యక్ష. ఈరోజు గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో అధ్యక్ష ఎంతో మంది పేదలు సంక్షేమ పథకాలకు అర్హులు కాకుండా అయిన అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు చెప్పి ఉన్నాం అధ్యక్ష, మీరు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వండి, ఖచ్చితంగా గతంలో లాగా ఆ రోజుల్లో ప్రతి ఒక్కరూ జిరాక్సులు కొట్టి
మీ సేవల చుట్టుముట్టు మా సేవల చుట్టుముట్టు మాకు రేషన్ కార్డులు కావాలని చెప్పి ఎంతో ఇబ్బంది పడితే కూడా ఒక రేషన్ కార్డు ఇచ్చినటువంటి పాపన పోలేదు అధ్యక్ష. మన ప్రభుత్వ ప్రజాపాలన వచ్చిన తర్వాత వాళ్ళకి ఎక్కడ కూడా ఒక దళారీ వ్యవస్థ లేకుండా కూడా గౌరవ సివిల్ సప్లై మినిస్టర్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి వారి ఇంటికే నేరుగా ఒక అప్లికేషన్ ఫామ్ పెడితే ప్రతి ఒక్కరికి దాదాపు 15 లక్షల రేషన్ కార్డులు అధ్యక్ష. ఆ రేషన్ కార్డులే కాకుండా అధ్యక్ష వారి కొడుకు పెళ్ళైనా ఆ రోజు మా కోడలి పేరు రాయండి రేషన్ కార్డులో, మా బిడ్డ పెద్దగా అయింది కాలేజీలో ఈరోజు అడ్మిషన్స్ కావాలా అని చెప్తే కూడా ఎక్కడ కూడా రేషన్ కార్డులో కూడా యాడ్ చేసినటువంటి పాపన పోలే అధ్యక్ష. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు ఈరోజు 19 లక్షల మందిని ఈరోజు యాడింగ్ కూడా చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఇది ఒక ప్రజాప్రభుత్వానికి మనకు వాళ్ళకు ఉన్నటువంటి తేడా అధ్యక్ష. రేషన్ కార్డు జారీ అనేది అధ్యక్ష, రేషన్ కార్డు అనేది ఈరోజు ఒక్క రోజుతో ఆగిపోయేది కాదు అధ్యక్ష. ఈరోజు ఇది నిరంతర ప్రక్రియ. ఎవరికైతే ఏ రోజైతే అవసరం ఉంటుందో ఖచ్చితంగా లేని వారికి ఎంబడే ఇవ్వడం కూడా జరుగుతుందనే విషయాన్ని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇదే కాకుండా అధ్యక్ష ఈరోజు మనము 24-25 సంవత్సర కాలంలో దాదాపు 2,84,00,000 మెట్రిక్ టన్నులు ఈరోజు 1,27,00,000 ఎకరాల్లో పండించి ఈరోజు ఫిలిప్పిన్ దేశాలకు సొట్టిది మన బియ్యాన్ని 22,000 క్వింటాల 750 మెట్రిక్ టన్నుల బియ్యం తెలంగాణ నుంచి ఎగుమతి చేసుకోవడం అంటే ఏ విధంగా మన బియ్యానికి ఎంత మంచి డిమాండ్ ఉందో ఒక్కసారి మనం అంతా కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈరోజు గత ఖరీఫ్ కానీ 2 సీజన్లో అధ్యక్ష ఈరోజు భారీగా ఉత్పత్తి. ఈరోజు గతంలో తెలంగాణలో వడ్లు ఏ ఒక పూటకో మనకే సరిపోకుండే మనము బయటికి వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి ఉంది. ఈరోజు భారతదేశానికి అందించే స్థాయికి ఈరోజు భారతదేశాన్ని కూడా భోజనం పెట్టే స్థాయికి ఎదిగినామంటే ఈరోజు మనం వ్యవసాయం పట్ల ఏ విధంగా ముందుకెళ్ళినామో ఒక్కసారి మనం అంతా కూడా ఆలోచన చేసుకోవాలి అధ్యక్ష. ఆ రోజు చెప్పినాం అధ్యక్ష, తప్పకుండా సన్నాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పినాం. గత ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు మన సివిల్ సప్లై మినిస్టర్ గారు ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారం ఈ రోజు మొన్నటువంటి 24-25లో 22 లక్షల మంది రైతులకు 128 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాలు స్వీకరించి అందరూ కూడా ఈరోజు తీసుకోవడం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఇదే కాకుండా అధ్యక్ష ఈరోజు రేపు జరగబోయే 24, 25, 26 ప్రణాళిక కూడా ఈరోజు ఒక మంచి ప్రణాళిక చేసుకొని దాదాపు 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తీసుకోవాలా, ఒక 35 లక్షల సన్న ధాన్యాన్ని తీసుకోవాలి, ఒక 60 లక్షల దొడ్డు ధాన్యాన్ని తీసుకోవాలని చెప్పి ఈరోజు ఒక మంచి సంకల్పంతో ముందుకు వచ్చినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అధ్యక్ష నేను ఒకటే గౌరవ మంత్రి గారికి మీ ద్వారా చెప్పేది ఒకటే అధ్యక్ష, చాలా మటుకు కొత్త రేషన్ షాపులు వేకెన్సీస్గా ఉన్నాయి. వేకెన్సీస్ అన్నింటినీ కూడా ఫిలప్ చేయవలసిన అవసరం ఉంది. తప్పకుండా గౌరవ మంత్రి గారు దీన్ని స్పందించి తొందరగా ఎక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయో వీటిని తొందరగా చేపియాలని చెప్పి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలని చెప్పి కూడా రేషన్ డీలర్ షాప్స్. అదే కాకుండా దయచేసి సార్ సిఎంఆర్ మిల్లు మొన్ననే ఒక జీవో ఇచ్చారు సార్, ఇది ఇంపార్టెంట్ గౌరవ మంత్రి గారికి. సిఎంఆర్ కస్టమ్ మిల్లింగ్ వాళ్లకు గతంలో జరిగినటువంటి పొరపాట్లు రైస్ మిల్లర్స్ కస్టమ్ మిల్లింగ్ ధాన్యం ఏదైతే ఇచ్చిర్రో, ఎందుకంటే నాకు కూడా తెలుసు, నాకు కూడా 25 సంవత్సరాల నుంచి రైస్ మిల్స్ ఉన్నాయి, ఈ మధ్యకాలంలో నడుపుతలే కానీ వాళ్ళ బాధలని నాకు చెప్తా ఉన్నారు. మనం కస్టమ్ మిల్లింగ్లు ఇచ్చినటువంటి ధాన్యంలో వాళ్ళు చాలా నష్టపోయినారు. ఎందుకంటే వాళ్ళ కెపాసిటీ ఒక రైస్ మిల్ కెపాసిటీ 2 టన్ కెపాసిటీ ఉంటుంది, వాళ్ళకు దాని కొద్ది ఎక్కువ ధాన్యాన్ని మనం అప్పుడు దింపినాం. అప్పుడు కరోనా టైంలో గత ప్రభుత్వం కూడా దింపింది, ఆ ధాన్యం తడిచిపోయి మొలకలేలింది. అయినా వాళ్ళు మనమందరం కూడా ఒక పగడ్బందీగా మీరు ఒక మంచి ముందు చూపుతోని ప్రతి మిల్లర్తోని వాళ్ళకి వచ్చినటువంటి ఎంతైతే మనం క్వాంటిటీ ఇచ్చినామో మ్యాక్సిమం తెప్పించుకున్నాం. ఈ మధ్యనే 4 రోజుల ముందు ఒక జీవో ఇచ్చి ఉన్నారు, దొడ్డు బియ్యం బదులు సన్న బియ్యం పెడతామని చెప్పి పెట్టుండని చెప్పి అది మంచిదే, కానీ 25% అని 12% ఇంట్రెస్ట్ అని చెప్తా ఉన్నారు. 12% ఇంట్రెస్ట్ అన్నా 25% అన్నా రెండుట్లో ఏదో ఒకటి చేస్తే మిల్లర్స్ అందరూ కూడా సేఫ్ అవుతారు. మనకు వచ్చినటువంటి ఏదైతే ఇంకా బకాయిలు ఉన్నటువంటి మిల్లర్స్ ఉన్నారో వాళ్ళకందరూ కూడా మనకు వాపసు వచ్చేటువంటి ఆస్కారం కూడా ఉంటుంది. దీనిపైన స్పందించి తప్పకుండా మంత్రి గారు, ఎందుకంటే వాళ్ళకి మంచి అనుభవం ఉంది, సివిల్ సప్లైని ఎక్కడో నష్టాలు ఉన్నటువంటి సివిల్ సప్లైని ఈరోజు ఒక దేశానికి ఆదర్శవంతంగా పేదోనికి 3 పూటలు మంచి కడుపు నుండి సన్న బియ్యం పెట్టే విధంగా సక్సెస్ఫుల్గా భారతదేశంలో ఈరోజు ఎవ్వరు చేయనటువంటి పని ఈరోజు పేదోనికి 3 పూటల ఒక మంచి బలవంతుడు ఎవరైతే సన్న బియ్యం తింటా ఉన్నామో ఈరోజు పేదోడు కూడా అలాంటి సన్న బియ్యం తిని ఈరోజు సంతోషపడుతున్నాడు. మనం ఉన్నటువంటి దాంట్లో బ్యూటిఫుల్గా ఈరోజు ప్రజలకు అత్తుకునే విధంగా ఈ స్కీమ్ పోయింది కనుక ముఖ్యమంత్రి గారికి
గౌరవ మంత్రి గారికి సభదారు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మిల్లర్స్ కూడా ఇదొకటి కూడా ఆలోచన చేయవలసిందిగా ఒకసారి విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ.